ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నపూర్ణ క్రియేషన్స్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన బుక్స్ ఏంటో చూద్దాం. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పార్ట్ బి జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. పార్ట్ ఏ మనకి 100 మార్క్స్ వస్తాయి, పార్ట్ బి నుంచి 50 మార్క్స్ వస్తాయి. ఇండెక్స్ పేజ్ చూద్దాం. భారతదేశ భూగోళ శాస్త్రం, విపత్తు నిర్వహణ మరియు విపత్తు నిర్వహణలో రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ల పాత్ర, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆధునిక భారతదేశ చరిత్ర, భారత రాజ్యాంగము మరియు ఈ గవర్నెన్స్, సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ వివరణ. దీంట్లో మొత్తం అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. చూడండి, ఫస్ట్ మనకి జాగ్రఫీతో స్టార్ట్ అయింది. భారతదేశ భూగోళ శాస్త్రం, నదులు, నీటిపారుదల వ్యవస్థ, మొత్తం అన్నిటి క్లియర్గా ఉన్నాయి షార్ట్కట్లో. భారతదేశ మృత్తికలు, భారతదేశ వ్యవసాయం, ఇలా మొత్తం భారతదేశ జాగ్రఫీ అంతా ఉంది. భారతదేశ రవాణా వ్యవస్థ, మనకి చాలా క్లియర్గా షార్ట్కట్లో మొత్తం మెన్షన్ చేశాడు. భారతదేశ జనాభా లెక్కలు 2011. చాప్టర్ 2 విపత్తు నిర్వహణ, దానికి సంబంధించిన భూకంపాలు, వరదలు, చక్రవాకాలు మొత్తం క్లియర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3rd చాప్టర్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ. పేదరికం, మొత్తం ఈ బుక్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఈ ఒక్క బుక్ని మనం బాగా రిఫర్ చేస్తే కనుక మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆధునిక భారతదేశ చరిత్ర, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, రౌలట్ చట్టం, ప్రాథమిక విధులు, కేంద్ర ప్రభుత్వ నిర్మాణం అధికారాలు, మొత్తం సబ్జెక్ట్కి సంబంధించిన మొత్తం డేటా అంతా ఈ బుక్లో ఉంది. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మొత్తం పార్ట్ ఏకి సంబంధించిన ఓన్లీ భారతదేశ అంటే ఇండియా జోగ్రఫీ, ఇండియా హిస్టరీ, ఇండియా ఎకానమీ, ఇండియా పాలిటీ మొత్తం ఇక్కడ పార్ట్ ఏ కింద మనకి ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి, లాజికల్ రీజనింగ్ కూడా ఇక్కడే లాస్ట్ పేజ్లో ఇచ్చాడు. దిశానిర్దేశ, మొత్తం మనకి ప్రకటనలు, సారాంశాలు, కొన్ని టెస్ట్ పేపర్స్ కూడా ఉన్నాయి. మనకి ఇది పార్ట్ ఏలో ఇంకొక బుక్ ఉంది దీనికి సంబంధించిందే. ఇది మొత్తం ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ పాలిటీ అన్నీ ఉన్నాయి కదా. దాంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి కూడా తెలియాలి కదా. సో అందుకని మనకి ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ పథకాలు, విధానాలు, ఆంధ్రప్రదేశ్ ఈ గవర్నెన్స్, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ విభజన మరియు సవాళ్లు, కరెంట్ అఫైర్స్ 2021 ఇవన్నీ ఉన్నాయి మనకి క్లియర్ కట్గా ఈ బుక్ మొత్తం. ఇది కూడా పార్ట్ ఏకి సంబంధించిన సిలబస్లోని ఒక పార్ట్, మనకి తెలియడానికి ఇలాగా క్లియర్గా ఉంది. ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చాడు లాస్ట్ పేజ్లో. ఇది పార్ట్ ఏకి సంబంధించిన ఈ 2 బుక్స్. అండ్ పార్ట్ బి వచ్చేసి మనకి పార్ట్ ఏకి సంబంధించిన మనకి 2 బుక్స్. అండ్ పార్ట్ బి వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 2022.
ఇయర్ ఎడిషన్. ఎప్పుడైనా బుక్స్ కొనేటప్పుడు లేటెస్ట్ ఎడిషన్స్ తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి కదా ఎకనామిక్స్ సంబంధించినవన్నీ. అవి మనకి కొత్త బుక్స్లోనే అవైలబిలిటీ ఉంటాయి. నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి, అయినా సరే నేను గ్రూప్ 4 కోసం ప్రత్యేకంగా నేను ఈ మెటీరియల్ అనేది తీసుకున్నాను. అండ్ ఇది కూడా నేను యూజ్ చేసుకుంటాను. ఏంటంటే మనకి 2021, 22లో కొత్తగా జరిగిన విషయాలన్నీ కూడా మనకి కొత్త బుక్స్లో ఇంక్లూడింగ్ అవుతాయి. సో అవి మనం మిస్ కాకుండా ఉండాలంటే మనం కొత్త బుక్స్ తీసుకోవాలి. అండ్ పార్ట్ బి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 50 మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్, కాంప్రహెన్షన్ పాసేజెస్, ఐడియమ్స్, వొకాబులరీ, లాజికల్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, గ్రామర్, మొత్తం చూడండి మనకి అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి జనరల్ తెలుగు అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తార్థాలు, సామెతలు, పొడుపు కథలు, మొత్తం అన్నీ ఉన్నాయి. తెలుగు ఇంగ్లీష్ అర్థాలు, ఇంగ్లీష్ తెలుగు అర్థాలు, జాతీయాలు. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, బట్ అవి మనకి తెలుస్తాయి చిన్నగా, చాలా మైనర్ గ్రామటికల్ మిస్టేక్స్. అండ్ చూడండి పాసేజెస్, ఇవన్నీ మొత్తం ఇంగ్లీష్కి సంబంధించినవన్నీ మనకి 50% ఇక్కడ ఒక బుక్లో 50% మొత్తం ఇంగ్లీష్, ఇంకా 50% మొత్తం తెలుగు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ పేపర్స్ కూడా మనకి లాస్ట్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి జనరల్ తెలుగు పదజాలం అర్థాలు, ఇక్కడ మనకి అర్థాలకి సంబంధించి ఫస్ట్ మనకి సబ్జెక్ట్ గురించి క్లియర్గా ఇచ్చారు, అదేంటో మొత్తం క్లియర్గా ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ భ్రమరం అనగా అర్థం, భ్రమరం అనగా తుమ్మెద. దీనికి సంబంధించిన అర్థం భ్రమరం అని తెలియాలంటే లోపల మనకు సంబంధించిన అర్థాలన్నీ చదివితే తెలుస్తాయి. ఓకే. ఇక్కడ చూడండి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మాంజా అనగా గాలిపటం తోక పేరు, గాలిపటానికి ఉపయోగించే కాగితపు రకం, గాలిపటానికి ఉపయోగించే ప్రత్యేక దారం పేరు, గాలిపటాలకు ఉపయోగించే బద్ద పేరు. ఇక్కడ నేను గాలిపటం తోక పేరు అనుకున్నాను ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు, కానీ అక్కడ నేను చూస్తే తెలిసింది ఇక్కడ గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరు మాంజా. ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒక్కొక్కసారి ఇక్కడ దీనికి సంబంధించిన లోపల ఉంటుంది, కానీ మనము మిస్ అవుతూ ఉంటాం కదా. యాక్చువల్గా నేను లోపలంతా చదివి తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేశాను. ఈ ప్రాక్టీస్ చేసిన వాటిలో నాకు కొన్ని మిస్టేక్స్ అవుతాయి కదా, అప్పుడు నేను చూసాను అన్నమాట ఈ మాంజా అనే దాని గురించి. ఇది గాలిపటానికి ఉపయోగించే ప్రత్యేక దారం పేరు మాంజా అంటారు అంట. ఇంకా నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతులు వికృతులు, వ్యుత్పత్తార్థాలు, సామెతలు. అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలుగు అయితే, అందుకే నేను ఫస్ట్ తెలుగు చదివేశాను, ఎందుకంటే కొంచెం నాకు ఈజీ సబ్జెక్ట్ కూడా. సో అందుకని ఒక్కసారి మొత్తం తెలుగు అనేది నేను స్టడీ చేశాను, కొంచెం తొందరగా కూడా నాకు అయింది. వ్యాకరణాలు, వర్ణమాల, ఇవన్నీ మనం చిన్నప్పుడు స్కూల్ స్టాండర్డ్స్ని బట్టి మనకి ఉంటుంది ఈ ఎగ్జామ్ గ్రూప్ 4 కాబట్టి. అండ్ మనకి చూడండి మొత్తం అన్నీ ఉంటాయి, అచ్చులు, హల్లులు, మనకి ప్రథమా విభక్తి, విభక్తులు అన్నీ ఉంటాయి. ఏం లేదు, మనకు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని ఒకసారి చదువుతున్నా అంతే. భాషా భాగాలు, నామవాచకం, సర్వనామం, విశేషం, క్రియ, ఇదిగో విభక్తులు, ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, విభక్తులు. మొత్తం బుక్ అయితే ఓవరాల్గా బాగుంది. ఏ బుక్స్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్, మీరు తీసుకుని ఖచ్చితంగా చదవండి. ఇది అది అని నేనేమి స్పెషల్గా నేనేం చెప్పట్లేదు, నేనైతే ఈ బుక్స్ చదువుతున్నాను. మీకు నచ్చిన బుక్స్ మీరు చదవండి, ఏమీ పర్వాలేదు. అన్నిట్లో ఒకటే ఉంటుంది మనకి సంబంధించిన డేటా అనేది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదైతే బాగుంది మొత్తం ఓవరాల్గా. అర్థాలు, జాతీయాలు కూడా ఉన్నాయి లాస్ట్లో. జాతీయాలు కూడా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. యాక్చువల్గా నేను చేశాను, ఇవన్నీ అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 3 బుక్స్ నేనైతే గ్రూప్ 4కి సంబంధించి చదువుతున్నాను. మీకు నచ్చిన బుక్స్ మీరు కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే
Like, share, comment and subscribe. Thank you.